కావాల్సిన ఇల్లు ఇదేనంటావా? ఇదే అనుకుంటున్నారా? నువ్వు అలా ఎట్లా గట్టిగా చెప్పగలవమ్మా? నాకు తెలియలేముందిరా. అసలుకి ఈ ప్రపంచం నాకు తెలియదేముందిరా. నీ బొంద నీకు తూర్పేటో పరమేటో తెలీదు. బడాయి కొడతామరా బాబాయ్. ఒరే బడాయి కాదురా, నా పవర్ నీకు తెలియదురా. తెలుసులేవో. ఆ మధ్య నువ్వు కోటప్పకుండా తిరణాలు పోయి తిరిగి రావడానికి దారి తెలియక వాకొట్లు పడుకున్నావు కదమ్మా. ఒరే దారి తెలియక కాదురా, ఆడ పండుకుంటే మంత్రం చెప్తే మా తాత చెవులో చెప్పండి రా మా తాత. ఆహా మరే అబ్బో. అయితే నీకు మంత్రశక్తులు వస్తే ఏదో ఒక మంత్రం పెట్టమ్మా చూద్దాము. అరే మంత్రం ఊరికే పెట్టనమ్మా, ఏదో ఒక ఎయ్యో ఒక 500 కొట్టి మంత్రం పెడతాడమ్మా. వచ్చాడమ్మా పోటుగాడు. నువ్వు పెట్టే మంత్రానికి 50 రూపాయలు. 50 రూపాయలు కాదు కదా, తన్నాననుకో. ఇంత మంత్రగాన్ని నన్ను. అరే నీ కాలు ఊడిపోయాక నీకు కపాల మంత్రం పెడతారా? మా బాబే నువ్వు పెట్టే మంత్రానికి కాలు కాదు కదా, నా ఏలు కూడా ఎరగదురా. ఒరే ఒరే నువ్వు అలా అనగాకురా. నీకు శాతపడి కూడా నాకు వచ్చిన నీకు శాతపడి చేస్తారే. నీకు కనీసం తేలు మంత్రమే రాదు, నువ్వు నాకు శాతరాలు చేస్తావుంటరా. అమ్మో చెప్పడం నా ధర్మం, అది అంత వినకపోతే నీ కర్మ. నిన్ను బాగు చేయడం నా వల్ల కాదయ్యా. అబ్బో పెద్ద ఈరుడు వచ్చాడయ్యో. ముందు నువ్వు బాగుపడరా, తర్వాత ఊరిని బాగు చేద్దు. ఒరే 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 చిన్న ప్రాంచి బాగుపడకుండా పైకి వచ్చాను నేను. అరే నా గొప్పతనం తెలియక నువ్వు అలా అంటావురా. సరేరా నువ్వు ఒక మంత్రం చెప్పు. సరేరా నీ గొప్ప. అరే అయితే నేను చెప్పినట్టు నువ్వు అటు మల్లుకొని కళ్ళు మూసుకో. సరేరా అప్సరస రాలేదనుకో సంగతి చూడరా. సరే కళ్ళు మూసుకుంటున్నా. అరే అటు తిరిగి కళ్ళు మూసుకోరా. ఒరే చెప్పరా. ఒరా ఓ ఇందాయ నమః, ఓ సీదే నమః, ఓ భూమ్దాయ నమః, ఓ ఇందాయ నమః, ఓ శ్రీదేవాయ నమః. నా కొడుకు నాకన్నా ముందే చదువుతుండే మామూలు కాదు వీడు. అరే వీడి కళ్ళు జరగబోయాక నేను అలా వెళ్ళిపోతాను. చాతబడి చేయండి. పొట్టి పొట్టి నిజమేరు, నువ్వు చెప్పింది కరెక్టే.
నువ్వు చెప్పింది కరెక్టేరే సింగారం. చిందరా అప్సరాసు. సరేరా. ఒరే ఒరే, మరి నా మంత్రం అంటే ఏమనుకున్నావురా? ఏంది ఇది? నిజమేరు. వచ్చింది వచ్చింది రేయ్. నా మంత్రం బాగుందా? ఎందుకు కొడతారులే లైకులు? మేము ఎవరో